ఏం పేరు చెల్లి నీ పేరు? వసంత. వసంతనా? ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నా బీకామ్. ఫస్ట్ ఇయర్ మొత్తం హాస్టల్? ఫస్ట్ ఇయర్ మొత్తం మేము హాస్టల్లో ఉన్నాం. మాకు ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఉండదు, ఓన్లీ సెకండ్ ఇయర్ తర్వాత హాస్టల్ ఉంటుంది. అంటే మా పేరెంట్స్ కూడా అలానే ఒప్పుకొని ఫస్ట్ ఇయర్ మొత్తం హాస్టల్లోనే మంత్లీ 6,000 పే చేసి ఉంచారు. బట్ ఇప్పుడు మాకు సెకండ్ ఇయర్లో హాస్టల్ ఉంటుందని మేము ఆశతో అప్లై చేసినాం. బట్ కొందరికి మాత్రమే హాస్టల్ వచ్చింది, కొందరికి ఇంకా రాలే. నియర్లీ 80% మెంబర్స్కి హాస్టల్ రాలే, ఓన్లీ ఒక 50% మెంబర్స్కి మాత్రమే హాస్టల్ వచ్చింది. మరి వాళ్ళు ఎటు పోవాలి? రిమైనింగ్ 80 మెంబర్స్ స్టూడెంట్స్ హాస్టల్ లేకుండా ఎటు పోవాలి? వాళ్ళు వస్తారు, బట్ మేము ఓన్లీ 1 మంత్ అని మాత్రమే హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాం. ఇప్పుడు అది 1 మంత్ అయిపోయింది, అంటే 6,000 1 మంత్ పే చేసినాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ మంత్ ఉండాలి. అయిపోయింది, సెకండ్ ఇయర్ హాస్టల్ ఇయర్ అంటే అప్పుడు ఈ 1 మంత్ కొనసాగుంది, తర్వాత ఇస్తామని అన్నారు. 1 మంత్ అయిపోయింది, బట్ మాకు ఇంకా హాస్టల్ ఇవ్వలేదు. ఇంకా ఎక్కడ ఉండాలి మేము? సో మాకు యూజీ హాస్టల్ ఓన్లీ 50% అంటున్నారు, కానీ మేము 50% ఇస్తే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎక్కడ ఉండాలి? చాలా దూరం నుంచి వస్తున్నారు. ఒక్కొక్కరు నియర్లీ. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఎక్కడి నుంచి? నేను మహబూబాబాద్, వరంగల్ దాటి మహబూబాబాద్ దగ్గర నుంచి వస్తున్నా. నియర్లీ నాది 205 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. డైలీ అప్ అండ్ డౌన్ చేయాలంటే మాకు కూడా కష్టమే. మా పేరెంట్స్ నమ్మి ఇక్కడ పంపిర్రు. మాకు కూడా మా డిస్టిక్లోనే మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని హాస్టల్ కూడా మంచిగా ఉంటాయని మేము ఆశతో వచ్చినాం. బట్ మాకు హాస్టల్ అనేది ప్రొవైడ్ చేయట్లే, అందుకే మా ఈ ధర్నా చేస్తాను. నియర్లీ ఇవాళతోనే 6 ఫార్మసీస్. అంటే వెళ్ళిందా హాస్టల్ ఫీజు కట్టుకోవడం ఇబ్బందిగా అనిపించింది? చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. 1 ఇయర్ అంటే కష్టపడ్డారు. ఓకే, సెకండ్ ఇయర్ మాకు వస్తుంది అని 1 ఇయర్ వరకు వాళ్ళు చేసిరు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిరు. బట్ ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు ఫార్మర్స్ కదా, ఎలా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మనీ? ఎలా పే చేస్తారు? మంత్లీ 6,000 అంటే మాకు కూడా కష్టం కదా. అదే మేము కూడా ఇంట్లో ఉండి మా డిస్టిక్ దగ్గరే చదువుకోవచ్చు కదా. ఇక్కడ ఇంత దూరం పంపారంటే అర్థమైంది, ఇక్కడ ఫెసిలిటీస్, ఇక్కడ మంచి హాస్టల్ ఉంటుందనే కదా మా పేరెంట్స్ కూడా నమ్మి ఇక్కడ పంపారు మమ్మల్ని. బట్ అవి ఏం లేదు. దాంతోనే మేము నియర్లీ 6 డేస్ నుంచి చేస్తున్నాం. బట్ ప్రిన్సిపల్ సార్ ఏం స్పందన ఇవ్వట్లే, అసలు మా దగ్గరికి కూడా రావట్లే. సార్ వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాం. అధికారుల ముడిపోతే మాకెవ్వరుంటారంట, అధికారుల ముడిపోతే మాకెవ్వరుంటారంట, 6 రోజుల ఎదర్నా మరి ఫలితం ఎక్కడన్నా, 6 రోజుల ఎదర్నా మరి ఫలితం ఎక్కడన్నా, అధికారులు వస్తుండ్రు మానోళ్ళను మూస్తుండ్రు, మరి ఎక్కడుంది న్యాయం ఇంకెక్కడుంది ధర్మం, మరి ఎక్కడుంది న్యాయం ఇంకెక్కడుంది ధర్మం, అదుకునే వారే లేరా ఆదరించే వారే లేరా, అదుకునే వారే లేరా ఆదరించే వారే లేరా, అధికారుల ముడిపోతే మాకెవ్వరుంటారంట, అధికారుల ముడిపోతే మాకెవ్వరుంటారంట, 6 రోజుల ఎదర్నా మరి ఫలితం ఎక్కడన్నా, 6 రోజుల ఎదర్నా మరి ఫలితం ఎక్కడన్నా, We want కేటాయించాలి 100% యూజీ విద్యార్థులకి హాస్టల్ వెంటనే, కేటాయించాలి 100% యూజీ విద్యార్థులకు హాస్టల్ వెంటనే, జస్టిస్ రాజీనామా చేయాలి అసమర్థపు ప్రిన్సిపల్ వెంటనే, రాజీనామా చేయాలి అసమర్థపు ప్రిన్సిపల్ వెంటనే, స్పందించాలి అడ్మినిస్ట్రేషన్ వెంటనే, స్పందించాలి అడ్మినిస్ట్రేషన్ వెంటనే, స్పందించాలి ప్రభుత్వం వెంటనే, స్పందించాలి ప్రభుత్వం వెంటనే, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం.
రైట్, ఏంది అసలు మీ డిమాండ్ ఏంది? మీకు అంటే అప్పుడు ఎట్లా చెప్పిండ్రు హాస్టల్స్, ఇప్పుడు ఏంది అంటే 100% అప్పుడు చెప్పిండ్రు, అప్పుడు విద్యార్థులు తక్కువ ఉండే అని పీజీ వాళ్ళకి ఇచ్చిండ్రని అన్నారు. అంటే ఇప్పుడు ఏమంటారు? మీ సంఖ్య పెరిగింది, మీకు కావాలని మీరు కొట్లాడుతున్నారు అంతేనా? అంటే ఏంది మీ డిమాండ్స్ ఏంది? సో మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు 2022లో మాకు ఏదైతే హాస్టల్ కల్పించిండ్రో అప్పుడు నవంబర్ 15కి మాకు హాస్టల్ కల్పించిండ్రు. అప్పుడు మేము హాస్టల్లో జాయిన్ అప్పుడు నవంబర్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, అది అకాడమిక్ ఇయర్లో మిడిల్లో ఉంటుంది నవంబర్ అనేది. సో నవంబర్కి మాకు హాస్టల్ కేటాయించడం వల్ల ఆల్రెడీ విద్యార్థులు అప్పటికి బీసీ హాస్టల్స్లో జాయిన్ అవ్వడం కానీ ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టి ఉండడం కానీ జరిగింది. అప్పుడు వాళ్ళు వెంటనే వచ్చేసి అప్లికేషన్ చేసుకోలేరు కాబట్టి మిగిలి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేస్తే ఉన్న వరకు అందరికీ కేటాయించిండ్రు. 100% అనే మాకు ఓరల్గా కానీ ప్రభుత్వం చెప్పడం కానీ అడ్మినిస్ట్రేషన్ చెప్పడం కానీ 100% మాకు కల్పించడం అనే చెప్పిండ్రు. 100% విద్యార్థులకి హాస్టల్ కేటాయించిండ్రు. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే అప్పుడు 2022లో ఉద్యమం చేసినప్పుడే 50% పీజీకి 50% యూజీకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక జీవోని రిలీజ్ చేస్తే మేము దానికి ఒప్పుకోకుండా మేము దాన్ని ఖండించి అట్లనే ప్రొటెస్ట్ని కొనసాగించి 19 రోజుల వరకు మేము ఇట్లనే నిరసన చేస్తే 19 రోజులకి సబితా ఇంద్రారెడ్డి గారే దిగొచ్చి మాకు హామీ ఇచ్చిండ్రు ఏమనంటే 100% యూజీ విద్యార్థులకి మేము హాస్టల్ కల్పిస్తున్నాము, ఏమైనా ప్లేస్ ఉంటే మాత్రమే అప్పుడు పీజీ వాళ్ళకి మేము హాస్టల్ ఇస్తాము అని చెప్పిండ్రు. అప్పుడు మిగతా వాళ్ళందరూ బయట హాస్టల్స్లో ఆల్రెడీ అకామిడేట్ అయ్యి ఉండడం వల్ల కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ ఫిల్ చేసినా కూడా ఇంకా ప్లేస్ అనేది మిగిలింది, మా హాస్టల్లో ప్లేస్ అనేది మిగిలింది కాబట్టి పీజీ వాళ్ళని అక్కడ ఉంచిండ్రు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2 సంవత్సరాల తర్వాత 2024లో దోస్తు నుంచి అడ్మిషన్స్ ఒక్కొక్క గ్రూప్కి 60 మందిని తీసుకుంటున్నారు. అంటే డబుల్ అయింది, అప్పుడు 30 ఉన్నది ఇప్పుడు 60 అయింది. 60 అయ్యిందంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకున్నారు. వాళ్ళ జిల్లాలలో డిగ్రీ కాలేజీలు లేక నైట్ దాకా వచ్చింది. నిజాం కాలేజ్ అంటే గొప్ప కాలేజ్, ఇక్కడ చదువుకుంటే మాకు భవిష్యత్తు ఉంటుంది. ఇంకా హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు ఉంటాయి, ఇక్కడ హాస్టల్లో ఉండే మేము కోచింగ్స్ తీసుకోవచ్చు. IAS IPSకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఇక్కడ వాళ్ళకు కూడా హాస్టల్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ దాకా వస్తే ఇప్పుడు ఈరోజు 2024లో అప్పుడెప్పుడో ఇచ్చిన 50% అనే జీవోని మాకు చూపించి 50% అనే జీవోనే మాకు ఉన్నది, మేము దీని ప్రకారమే హాస్టల్ కేటాయిస్తాము, పీజీ వాళ్ళకి యూజీ వాళ్ళకి ఇస్తాము, యూజీ వాళ్ళకి మొత్తం ఇయ్యము అని చెప్పేసి మా ప్రిన్సిపల్ గారు మాకు చెప్తున్నారు. 217 మంది అప్లికేషన్లు చేసుకుంటే మా జూనియర్లు 130 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. ఇంకా 87 మంది ఉంటారు, మరి వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏడ ఉండాలి? ఇప్పుడు హాస్టల్ మంత్ది అయిపోయింది, హాస్టల్కి ఫీజు కట్టేది అయిపోయింది అని చెప్పేసి నిన్న వాళ్ళని మేము హాస్టల్లో ఉండనియము, మళ్ళీ మంత్కి 5,000 కడితేనే ఉండనిస్తాము అని అంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక నిన్న రాత్రి 8 గంటల వరకు మేము ఇక్కడే ఉంచుకొని ఇంకా కొంతమంది అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అక్క అని అంటేనే మేము మాతో పాటు తీసుకొని వెళ్ళి మా రూమ్లలో వాళ్ళకి హాస్టల్ రేకపోయినా కూడా మా రూమ్లలో కొంతమందిని ఉంచుకున్నాం, ఒక 2-3 వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎక్కడ ఉండాలో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మాకు వెంటనే పరిష్కరించాలి. మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ధర్నా చేయబట్టి? ధర్నా చేయబట్టి 6 రోజులు అవుతుంది. ఎవరైనా స్పందించిండ్రా? అంటే దీని మీద ఏమైనా రెస్పాన్స్ అయ్యిండ్రా? లేదు, ఒక్కరు కూడా మాకు స్పందించలేదు. అడ్మినిస్ట్రేషన్ ముందు 2 రోజులు మా ప్రిన్సిపల్ గారు వచ్చి మాతో మాట్లాడిండ్రు. ఏమని మాట్లాడిండ్రు అంటే 50% జీవో ఉన్నది, అది మాత్రమే నేను ఫిల్ చేస్తా, 100% అని అంటున్నారు కదా మీరు ఫిల్ చేయమని, 100% అనేది జీవో కాపీ ఉంటే నాకు చూపియ్యరు, నేను వెంటనే ఫిల్ చేస్తా అంటున్నాడు. జీవో కాపీ మాకు ఆ రోజు ఇష్యూ చేయలేదు, ఓవరాల్గా వాళ్ళు చెప్పి 100% మెంబర్స్ని వాళ్ళు అక్కడ అకామిడేట్ చేసిండ్రు. ఇప్పుడు మేము ఈ రోజు ఏం డిమాండ్ చేస్తాం? అప్పుడు మాట మీద నిలబడ్డారు 100%కి 100%, కానీ ఇప్పుడు పాత జీవో చూపెట్టి కొత్త జీవో కాపీ తీసుకొస్తే మీకు అట్లా ఇస్తామని చెప్తాడు మీ ప్రిన్సిపల్. అంతే? అవును, అప్పుడు మాట మీద నిలబడి 2 సంవత్సరాలు 2023 వరకు కేటాయించారు. ఇప్పుడు పాత జీవో చూపించి 50-50 అంటున్నారు. ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ప్రభుత్వాన్ని కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ 100% జీవో కాపీ అనేది మా చేతిలో పెట్టిన తర్వాతనే మా ఉద్యమాన్ని విరమించుకుంటాం, 100% కల్పించాలని చెప్పేసి మేము అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాము. మీ ప్రిన్సిపల్ ఏమంటారు ఇప్పుడు? మా ప్రిన్సిపల్ ఏమంటున్నా అంటే యాక్చువల్లీ లేరు, మా ప్రిన్సిపల్ లీవ్లో ఉన్నారు, గత 4 రోజుల నుంచి లీవ్లో ఉన్నారు. ఫస్ట్ 2 days మాత్రమే మా ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నారు, ఆ రోజు కూడా స్పందించింది ఏమీ లేదు. మళ్ళీ లీవ్లో ఉండి కూడా నిన్న ఏమని ప్రెస్ నోట్ ఇచ్చారు అంటే ప్రెస్కి మాకు చెప్పకుండా మాకు సార్కి సంబంధం లేదు, మాతో మాట్లాడలేదు కూడా, మాట్లాడకుండా డైరెక్ట్ మీడియాకి ఏమని ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సులు, బడ్జెటెడ్ కోర్సులు అని చెప్పేసి సపరేట్ చేసి ఫస్ట్ బడ్జెటెడ్
కోర్సెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు ఫిల్ అయిన తర్వాత ప్లేస్ ఉంటేనే సెల్ఫ్ ఫైనాన్స్డ్కి ఇస్తాము అని చెప్పేసి ఇంకొక మాట రిలీజ్ చేస్తున్నాడు స్టేట్మెంట్. మేము దానికోసం కాదు పోరాడేది. 2022లో కూడా మాకు ఈ పాయింట్ అనేది తీయకుండా టోటల్ గర్ల్స్ యూజీ గర్ల్స్ ఎంతమంది అయితే ఉన్నారో అన్ని కోర్సుల వాళ్ళకి హాస్టల్ కల్పించాలని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పిండ్రు. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ చేసి అదే ఒక జీవో కాపీ మాకు మా చేతిలో పెట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.